హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే కలాకాండ్‌ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మంచి హెల్తీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే చూపిస్తున్నాననమాట. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ లేకుండా ఎంత పంచదార వేసుకోవాలి, స్వీట్ అనేది ఎలా తీసుకోవాలి, ఏ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే గట్టిగా లేకుండా సాఫ్ట్‌గా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందో, ఆ విధంగా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్‌గా చూపిస్తున్నానండి. వీడియో కాస్త లెంత్ ఉంది అని అనుకోకుండా ఓపిక చేసి చూసారు అంటే, మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో బాగా తయారు చేసుకుంటారు. మరి ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికోసం ముందుగా మందంగా ఉండే వెడల్పాటి కడాయి ఒకటి తీసుకోండి. అందులోకి ఇక్కడ నేనొచ్చేసి ఫుల్ క్రీమ్ పాలైతే తీసుకుంటున్నాను. మీ దగ్గర గేదె పాలు అవైలబుల్‌లో ఉంటే వాటినైనా తీసుకోండి. ఇక్కడ నేనొచ్చేసి ప్యాకెట్ పాలు ఫుల్ క్రీమ్ ఉన్న పాలైతే తీసుకుంటున్నానండి. 2 లీటర్ల పాలైతే తీసుకుంటున్నాననమాట. నేను తీసుకున్న కడాయికైతే ఇలా నిండుగా ఉన్నాయన్నమాట. పాలు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా చిక్కగా అయితే ఉన్నాయి. ఈ ప్యాకెట్ పాల కంటే మీకు దగ్గరలో గేదె పాలు అందుబాటులో ఉంటే గేదె పాలు తీసుకోండి. కలాకండ్ అనేది ఇంకా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. బట్ టోన్డ్ మిల్క్ కానీ, వాటర్ కలిపిన పాలను మాత్రం తీసుకోకండి. ఫుల్ క్రీమ్‌లో ఉండాలి. ఇప్పుడు ఈ పాలని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇవి పొంగొచ్చేలోపు ఇలా లోతుగా ఉండే ఏదైనా ఒక స్టీల్ గిన్నెని తీసుకోండి. మీ ఇంట్లో ఉండే క్యారేజ్ గిన్నెలైనా సరే, ఇలాంటి పోపు కంటైనర్‌లైనా సరే తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని, ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నెయ్యి అంతా కూడా గిన్నెకి బాగా అప్లై చేసుకోండి. వీలైతే కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి. కలాకండ్ అనేది గిన్నె నుంచి సపరేట్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందనమాట. ఈలోపు మన పాలనేవి కాస్త పొంగు రావడానికైతే తయారవుతున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! పైన కొంచెం అలా మీగడ కడుతూ ఉంది కదా! ఆ మీగడ అనేది పెద్ద అట్టులాగా కట్టకుండా మీగడనంతా కూడా కలిపేస్తూ బాగా కలుపుకోవాలనమాట. అస్సలు పాల పైన మాత్రం అట్టు కట్టకూడదండి. అలా అయితేనే కలాకండ్ అనేది చక్కగా వస్తుంది. లేదంటే మీగడ మీగడగా కనిపిస్తుందనమాట. చిన్న చిన్న పలుకులుగా రాదు. మనం ఈ విధంగా కలుపుతూ బాగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే చిన్న చిన్న పలుకులొస్తుంది. నోట్లో వేసుకోగానే చక్కగా కరిగిపోతుందనమాట. ఈ విధంగా కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఇక్కడ సైడ్‌కి చూస్తున్నారు కదా! కొంచెం పాలనేది తగ్గుతుందనమాట. సో, ఈ సైడ్‌కి అంటుకుపోయిందంతా కూడా లోపలికి నెమ్మదిగా తీసుకుంటూ కలుపుకోండి. మీకు కుదిరితే లోతుగా ఉన్న కడాయి అయినా తీసుకోండి. నాకైతే ఈ కడాయి అయితే సరిపోయిందండి. మనం ఈ కలాకండ్ చేస్తున్నప్పుడు పొయ్యి దగ్గరే ఉండాలనమాట. సో, ఈ విధంగా మొత్తం కూడా లోపలికి ఇలా స్పాచులాతో కానీ, స్పూన్‌తో కానీ ఇలా లోపలికి అనుకుంటూ బాగా ఉడికించుకోవాలనమాట. మీరు ఇలా లోపలికి అనుకుంటున్నప్పుడు పాలు పొంగిపోతాయి అనుకుంటే కాస్త మంటని తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. పెద్ద పొంగొచ్చిందనమాట. సో, అలా వస్తున్నప్పుడు పొంగిపోతది. మనం అందుకే దగ్గరగానే ఉండి కలుపుకుంటూ పాల పైన మీగడ కట్టకుండా ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా సైడ్‌లకంతా అంటుకున్న మీగడని కూడా లోపలికి అనుకుంటూ ఉండాలండి. లేదంటే మనకి కలాకండ్ అనేది తక్కువగా వస్తుందనమాట. సో, ఈ విధంగా కొంచెం ఆ వేడి పాలని అలా సైడ్‌కి అలా చల్లుకుంటూ మనం ఇలా స్పూన్ తోటి గీరాము అంటే చక్కగా లోపలికొచ్చేస్తుందనమాట. సో, ఈ విధంగా బాగా కలుపుతూ ఉడికించుకున్నామంటే ఇప్పుడు దాదాపుగా సగం దాకా అయితే పాలు ఉడుకుతున్నాయి చూసారా? ఇప్పుడు నేను తీసుకున్న పాలొచ్చేసి 2 లీటర్ల పాలైతే తీసుకున్నాను. ఇప్పుడు దగ్గరగా నాకి లీటర్ పాల దాకా అయితే దగ్గరకొస్తున్నాయండి. సో, ఈ విధంగా కలుపుతూ మంటని మాత్రం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. ఎప్పుడైనా పొంగుతుంది అనిపిస్తే కొంచెం మంటని తగ్గించుకొని ఇలా కలిపిన తర్వాత మరోసారి హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. పాలనేది ఈ విధంగా సగం ఉడికిన తర్వాత నేనిక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా పాల పొడి వేస్తున్నానండి. ఇలా పాల పొడి వేయడం వల్ల ఏంటంటే కలాకండ్ అనేది స్వీట్ షాపుల్లో కాస్త గట్టిగా అనిపిస్తూ ఉంటుంది కదా! అలా అనిపించకుండా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇంకా తినాలనిపిస్తుందనమాట. మీ దగ్గర పాల పొడి ఉంటే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయండి. కలాకండ్ అనేది మంచి టేస్టీగా, మెత్తగా రావడం కోసం నేను మరొక టిప్ అయితే చెప్తానండి. సో, ఇక్కడ నేను నిమ్మరసం పిండుతున్నాను కదా! చాలా
కొద్దిగా నిమ్మరసం అయితే వేస్తున్నానండి. పాలనేది పూర్తిగా సగం అవ్వాలి. వాటర్ అనేది ఎక్కడా కూడా కలపకూడదండి. వాటర్ కలపకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను తీసుకున్న 2 లీటర్లకైతే లీటర్ పాల దాకా అయితే దగ్గరకయిందనమాట. దాదాపుగా రబడీ కన్సిస్టెన్సీ మాత్రం రావడానికి ఉంది. ఈ స్టేజ్‌లో కొంచెం కొంచెంగా నిమ్మరసం పిండుకోండి. ఇక్కడ నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా కొద్దిగా నిమ్మరసం పిండాను. మీరు వెనిగర్ తినే వాళ్ళైతే వెనిగర్ అయినా పిండుకోవచ్చు. నాకు వెనిగర్ ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ నేను నిమ్మరసం పిండానండి. నిమ్మరసం పిండేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి పెట్టుకొని రసం పిండిన తర్వాత ఒక 30 సెకండ్స్ వరకు కలపకండి. ఆ తర్వాత నెమ్మదిగా కలుపుతూ ఒక నిమిషం పాటు నెమ్మదిగా కలిపిన తర్వాత మళ్ళీ స్పీడ్‌గా కలపండి. అప్పుడు చిన్న చిన్న పలుకులుగా సెపరేట్ అవుతుందనమాట. సో, ఇలా చిన్న చిన్న పలుకులుగా రావడానికి కొంచెం టైం పడుతుందండి. ఒక 5 మినిట్స్ దాకా అయితే పడుతుందనమాట. ఎందుకంటే నేను పులుపు అనేది తెలియకుండా ఉండడం కోసం చాలా తక్కువ నిమ్మరసాన్నయితే తీసుకున్నాను. పిల్లలు ఇష్టంగా తినరు కదండీ పులుపు ఉంటే. మీకు నిమ్మరసం వేసుకుంటే పులుపు అనిపిస్తదేమో అని అనుకుంటే వెనిగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఏ మాత్రం పులుపు అనిపించలేదండి. చాలా బావుంది. మా పిల్లలైతే ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా ఆగలేదనమాట. ఈ స్టేజ్‌లోనే వాళ్ళకి ఇద్దరికీ చెరొక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ దాకా వేసిచ్చాననమాట. రెగ్యులర్‌గా మా పిల్లలు రబడీ తింటారు. నాకు రబడీ అంటే చాలా ఇష్టము. సో, వాళ్ళకి అలవాటైపోయింది. ఈ స్టేజ్‌లోనే తినేసారనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 5 నిమిషాలకి ఇలా పలుకులు పలుకులుగా వస్తుందనమాట. మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఉడికించుకోండి. కాస్త మందంగా ఉన్న కడాయి తీసుకున్నామంటే అస్సలు అడుగంటదనమాట. సో, ఈ విధంగా దాదాపుగా ఇంత దగ్గరకొచ్చిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను వేసిన నెయ్యి వచ్చేసి ఆవు నెయ్యి అండి. సో, ఇలా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నారంటే మీకు ఏదైనా ప్యాన్‌కి అతుక్కుంటున్నట్టు అనిపిస్తే ఏమాత్రం కూడా ప్యాన్‌కి అతుక్కోకుండా చక్కగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ఇలా నెయ్యి వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. మీకు మాడిపోతుంది అని అనిపిస్తే మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. తర్వాత ఇక్కడొచ్చేసి నేను 3 టీ స్పూన్ దాకానే పంచదార వేశానండి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక 2 టీ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ మాత్రమే వేశాను. మొత్తంగా 5 టీ స్పూన్స్ తీసుకున్నాను. కానీ 3 టీ స్పూన్స్ వేశాను. తర్వాత ఈ పంచదార వేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతదనమాట ఈ కలాకండు. మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ సైడ్‌లకి ఏదైనా అంటుకుపోయిందుంటే దాన్నంతటిని కూడా ఇలా లోపలికి అనుకుంటూ బాగా ఉడికించండి. మీరు ఒకసారి టేస్ట్ చూసి మీ స్వీట్‌కి తగ్గట్టుగా పంచదారని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోతుందనమాట. తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పు, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక టీ స్పూన్ పిస్తా పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఇవి అక్కడక్కడ మధ్యలో నోటికి తగులుతూ ఉంటే చాలా బావుంటాయన్నమాట. వీటిని నెయ్యిలో వేయించనవసరం లేదండి. డైరెక్ట్‌గా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. బయట స్వీట్ షాపుల్లో అయితే వెయ్యరండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసుకోండి. తర్వాత ఈ స్టేజ్‌లో మంటని ఖచ్చితంగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా స్పీడ్‌గా కలుపుతూ ఉండాలండి. మనం అక్కడే ఉండాలి. లేదంటే మాడిపోతుందనమాట. ఇలా స్పీడ్‌గా కలుపుతూనే ఉన్నప్పుడు కాస్త చిట్లుతున్నట్టు అనిపిస్తుందనమాట. సో, ఆ చిట్లడం స్టాప్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుతూ ఉడికించుకోవాలనమాట. ఎప్పుడైతే పాలల్లో ఉండే వాటర్ అనేది చిట్లడం స్టాప్ అయితుందో అప్పుడు మనకి కలాకండ్ అనేది తయారవ్వడానికి దగ్గర పడుతుందనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ప్యాన్‌కి ఏమాత్రం అంటుకోకుండా సెపరేట్ అవ్వాలి. ఈ విధంగా మనం బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కాస్త స్పీడ్‌గా కలపాలి అండి. ప్యాన్‌కి కూడా అతుక్కపోకూడదు. ప్యాన్‌కి అతుక్కపోయిందంటే మాడిపోతుందనమాట. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా స్పీడ్‌గా కలుపుతూ ఉడికించండి. మంచి రంగు మారుతుందనమాట. ఇలా ఒక 10-15 మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలి అండి. మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ కలాకండ్ మొత్తం తయారవ్వడానికి నాకైతే దాదాపుగా గంట సమయం అయితే పట్టిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! చక్కగా తయారైపోయింది. చిన్న చిన్న పలుకులుగా అయితే కలాకండ్ అనేది వచ్చేసిందండి. ఇలా వచ్చిన తర్వాత మరొక్క 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉడికించుకోవాలనమాట.
ఇంకొంచెం దగ్గర పడిందంటే మంచి రంగు వస్తుంది. నేనైతే మరొక 10 నిమిషాల పాటు ఉడికించానండి. ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు ఉడికించామంటే కలాకండ్ అనేది హార్డ్ అవుతుందనమాట. సో, అలా కాకుండా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి కొంచెం రంగు మారిందంటే సరిపోతుంది. మనం ఇంకా ఎక్కువసేపు మంచి బ్రౌన్ కలర్ రావాలి అని ఎక్కువసేపు ఉడికించామంటే కలాకండ్ అనేది హార్డ్ అవుతుందనమాట. సో, ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే, ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసుకున్నామంటే ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. మరి హార్డ్‌గా అనిపించదు. నోట్లో వేసుకోగానే కరిగిపోతుందనమాట. చాలా అంటే చాలా బావుంటుందండి. మీకు మంచి కలర్ రావాలి, బ్రౌన్ కలర్ రావాలి అనుకుంటే ఇంకొంచెం ఉడికించేసుకోండి సరిపోతుంది. తర్వాత మనం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా! ఆ గిన్నెలోకి ఈ కలాకండ్ బాగా వేడిగా ఉన్నప్పుడే తీసుకోండి. చల్లారేంత వరకు అలా పెట్టకండి. మాడిపోతుందనమాట. మనం తీసుకున్న కడాయి వేడికి మాడిపోతుంది. సో, వెంటనే మనం నెయ్యి అప్లై చేసుకున్న క్యాన్‌లోకి తీసేసుకొని ఇలా కొంచెం పైన లైట్‌గా నొక్కండి. ఇలా నొక్కామంటే చక్కగా సెట్ అయిపోతుందనమాట. తర్వాత మూత పెట్టేసి లోపల ఎయిర్ గ్యాప్స్ లేకుండా కొంచెం ఇలా 3-4 టైమ్స్ కొంచెం గట్టిగా ట్యాప్ చేశామంటే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది కింద. తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ కానీ, వూలెన్ క్లాత్ కానీ ఏదైనా ఒకటి ఉంటే తీసుకోండి. కొంచెం మందంగా ఉన్నది తీసుకొని ఈ కలాకండ్ గిన్నెను పెట్టేసి నిండుగా కవర్ చేసేయండి. ఇక్కడ నేనొచ్చేసి ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. మఫ్లర్ తీసుకోవడానికి ట్రై చేశాను. అది చిన్నగా ఉంది, సరిపోలేదనమాట. సో, తర్వాత నేను కాటన్ టవల్ ఉంటది కదా మనందరి ఇళ్ళల్లో, ఆ టవల్ ఒకటి కాటన్‌ది తీసుకొని ఇలా మొత్తం కూడా చుట్టి పెడుతున్నాననమాట. సో, ఈ విధంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బాగా చుట్టండి. నాకైతే కొంచెం కవర్ చేయడానికి రాలేదనమాట. మఫ్లర్‌తో అయితే చక్కగా వచ్చేది. కాకపోతే అది చిన్నగా ఉంది. ఈ క్యాన్‌కి సరిపోలేదు. సో, ఇలా సెట్ చేసిన తర్వాత ఇది చల్లారడానికి దాదాపుగా 4-5 గంటల సమయం అయితే పడుతుందండి. అంతవరకు మా పిల్లలు ఆగలేకపోయారు. నేను 3 గంటలకే తీసేసాననమాట. అంతలోపు ఆల్రెడీ మా పిల్లలు 2 సార్లు తీసి చూసారు. అయినా సరే ఇంకా ఆగలేకుంటున్నారు. ఇంకా కొంచెం వేడిగానే ఉంది. అయినా సరే పిల్లల కోసం అనేసి 3 గంటల్లోనే తీసాననమాట. అయినా చూసారా చక్కగా అయితే తయారైపోయింది. ఇప్పుడు దీన్ని సపరేట్ చేద్దాము. ఇలా ఒక ప్లేట్ తీసుకొని పైన కొంచెం గట్టిగా ట్యాప్ చేయండి. ఇలా చేస్తున్నప్పుడు మీకు సపరేట్ అవ్వలేదు అనుకుంటే స్టవ్ పైన మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 30 సెకండ్స్ పాటు వేడి చేశామంటే ఈజీగా సపరేట్ అవుతుందనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్లిప్‌లో చక్కగా వచ్చేసిందండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపల దాకా కూడా మంచిగా కలర్ మారిందనమాట. ఇంకొక 2 గంటల పాటు మనం అలాగే ఉంచామంటే ఇంకా ఎక్కువగా కలర్ మారేదండి. మధ్యలో కాస్త ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేదనమాట. సో, నాకైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగా సరిపోయింది. మా పిల్లలు చేసిన పని మంచిదయిందనిపించింది. చాలా సాఫ్ట్‌గా ఉంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతుందనమాట. నోట్లో అలా అలా తినేస్తూనే ఉండాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బావుంది. చాలా సాఫ్ట్‌గా ఉంది. అలాగే నేను తీసుకున్న పంచదార వచ్చేసి నాకు తీపు అనేది అస్సలు ఎక్కువగా అనిపించలేదండి. చాలా కరెక్ట్‌గా సరిపోయిందనమాట. చాలా అంటే చాలా బావుంది. ఈ విధంగా మనం ఇంట్లోనే చేసుకున్నాము అంటే ఏదైనా 88 డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 2 వారాల పాటు నిల్వ ఉంటుంది. బయట ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువగా నిల్వ ఉండొచ్చు. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.